హలో మామ, గుడ్ మార్నింగ్. సో ఇవాళ మా ఊరిలో అయితే ఎలక్షన్ లాగా అయితే తీయబోతున్నా. సూచన చేయండి. ఇదేందని అనుకుంటారా? సో మన రుమాలు చలి పెడుతుందని మా నాయనమ్మ కట్టుకోమన్నది. సో కట్టుకున్నా. ఇంకా మా అబ్బాయి ఇప్పుడు అగ్గుతో కలుద్దాం. సో మార్నింగ్ 4:30 అవుతుంది. ఇప్పుడే లేచినాయి. సో ఎలక్షన్ లాగా అయితే మామూలు ఎలక్షన్ ఎట్టయితే చూపిస్తా ఉంటా. సో మార్నింగ్ అవుతుంది మామ. ఇదంతా ఎలక్షన్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అంతా మార్నింగ్ వచ్చారు. అన్ని లైట్లు గీట్లు ఉన్నాయి. సో చూడరు ఇదే అంతే గీతలు మామ. ఎందుకంటే మా ఇంటి పక్కన హై స్కూల్ ఉంటుంది. సో హై స్కూల్ ఉంటే సో పోలీసులు అయితే 100 meters వరకు అలా ఉండదు. అందుకని గీతలు. సో ఈ గీతలు దాటి అవతల పోవద్దు. మన ఇల్లు ఇదే అయినా సరే మనమైతే అవతల పోవద్దు. సో అందరు వస్తారు ఓటేస్తేందుకు. మా చూడరు మామ, అంతా పోతురు ఓటు. సో ఓటేస్తాను అంతా పోతురు. మనం కూడా పోవాలి చిన్నమెల్లగా. మనం లేచింది ఎప్పుడు. సో చిన్నమెల్ల లేచి మనం కూడా పోదాం. ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసి పోదాం. సో మనం అయితే ఫస్ట్ టైం సర్పంచ్ ఓట్లు వేయబోతున్నాం అన్నమాట. చూద్దాం ఎట్టుంటుందో. ఇంకా మా అబ్బాయి సో ఓట్లు అయితే చాలా నాకు ఇంట్రెస్టింగ్ ఉంది. మా వాళ్ళు చాలా రసంగా అవుతున్నారు. 2 పోటీలు గట్టిగా ఉన్నాయి. సో ఎలక్షన్ స్టార్ట్ అయింది మామ. నేను ఇప్పటిదాకా అయితే పని మీద బయటకు వెళ్ళినా. సో ఎలక్షన్ చాలా జోరుగా జరుగుతున్నాయి. మా వాళ్ళు అయితే చాలా పోటీగా ఉంటుంది. అంటే 2 సైడ్లా గట్టిగానే ఉంది పోటీ. అభ్యర్థులు చెప్పలేము ఏది చేస్తారు. సో చూడండి ఇదంతా అయితే ఆన్నే హై స్కూలు. సో ఇదంతా జనాలు పోటీగా మరి వస్తారు. చూడదు మా మొత్తం ఇన్న హై స్కూలు మొత్తం. సో మొత్తం అయితే పండగ ఉంది రోడ్ అంతా. సో ఈ రోడ్ అయితే ఇప్పుడే ఇంత నిండు ఉంటుంది. ఉత్తప్పుడు అయితే ఖాళీ వాళ్ళు ఉండరు ఈ రోడ్లో. సో చూద్దాం ఎలక్షన్. నేను కూడా ముఖం కడుక్కొని టిఫిన్ చేసి పోతా ఓటేస్తానికి. సో చూద్దాం మామ, ఉంటా. ఇవ్వరు మొత్తం జనాలు. సో వీళ్ళంతా ఇదే వెయిట్ చేస్తారు ప్రచారం. కానీ అక్కడ మొదలు పెడితే ఆ రోడ్ అండి దాకా మొత్తం జనాలు ఎవరు. మొత్తం పండుగ వాతావరణం ఇక. సో ఎట్లయితుందో ఏది గెలుస్తుందో అని. సో ఏది వస్తామా. ఇప్పుడు మా అంటే 2 సర్పంచ్ అభ్యర్థులు అయితే బరాబరే ఉంది పోటీ. చెప్పలేము ఏది గెలుస్తుందో. బ్రష్ చేసి అయితే మళ్ళీ వెళ్దాం. మనం కూడా ఓటిస్తాం. సో ఈ బుర్క అయితే అట్లా వస్తుంది ఫ్రెండ్స్. అట్లు వస్తారు అంతా. ఇప్పుడు మనం చాయ్ తాగి అట్లయితే తిందాం. మనీ ఎడిటింగ్ తీసేస్తా కట్. మంచి ఎండ కూర్చొని అయితే సేపు చిల్ అవుతున్నా. ఎందుకంటే చలి మామూలు పెడతలేదు. 10 degrees 8 degrees ఉంటుంది మామూలు ఎండ. అయితే అందరు ఉన్నారు మామ. పోలీసులు ఏమో అక్కడి నుంచి ఉండొద్దు వెళ్ళిపోరని పోలీసులు అంటారు. సో మన వాళ్ళు ఏమో మనకు చాలా ఇంట్రెస్ట్ ఆతృత ఎక్కువ కదా. సో మన వాళ్ళు ఏమో అక్కడి నుంచి కదతలేరు. పోలీసు ఇదే నమ్మడు కడుతుంది. 5-10 నిమిషాలు పోలీసు ఒకసారి వస్తారు. మీరు ఉండొద్దు వెళ్ళిపోరు అంటారు. ఇది రూల్. అంటే 500 meters దాకా వాళ్ళు ఉండొద్దు. 500 ఎంత మీటర్స్ దాకా వాళ్ళు ఉండొద్దు బయట అసలు ఎలక్షన్ పోల్ దగ్గర. సో ఇలా అయితే అంటుంటారు. సో పోలీసులు అదే చెప్తారు, వీడు ఉండొద్దు వెళ్ళిపోరని. ఇదే నడుస్తుంది మా గత గంట చేపడుతుంది. ఉండొద్దు మీరు రూల్ అంటే పోలీసులు. సో వాళ్ళు అయితేనేమో ప్రచారానికి కానీ ప్రజలంతా ఉంటారు. అదే నడుస్తుంది ఇక ఇప్పటికి 10 సార్లు. చూద్దాం ఎటు. సో మనం అయితే హీటర్ పెట్టుకున్నాం. స్నానం చేసి ఓటేసానికి వెళ్ళాలి. సో ఈ గిడ్డ నేనైతే పిచ్చోన్ లెక్కనే ఉన్నా. ఏం చేస్తాం బ్రో. సో ఈ చలికి అయితే
చాయ్ అంటే చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ చలికి చాయ్ లేకపోతే మనం చచ్చిపోతాం. సో అంటే కానీ గడ్డ మీద గలీజ్గా ఉంది. చేయించుకున్నాం అంటే నేను రేపు అనుకుంటా అట్నే పెంచిన. ఇప్పుడు చూస్తే మొత్తం ప్లాన్ చేసి అయితే వచ్చాం. సో మనమైతే రెడీ అయ్యి మనమైతే ఓటేసానికి బయలుదేరాలి. సో చూద్దాం ఓటేటేదో. కానీ బయట మాత్రం జనాభా మామూలుగా లేరు. మీకు ఎగ్జాంపుల్స్ ఇవ్వాలంటే సో మామూలుగా లేరు. సో అందుకని మనం నీట్గా తాళం చేసి రెడీ అయ్యాలి. రెడీ అయితే మనం అయితే వేసుకున్నాం. ఓటేస్తానికి అయితే వెళ్తే ఇక చిన్నమెల్లగా ఓటేసానికి అయితే బయలుదేరుతున్నామా. ఓటేసానికి అయితే బయలుదేరి మామ. సో చూడు జనాభా అంతా మా ఊర్లో కూడా మొత్తం ఆడనే ఉంది. సో ఎప్పుడు లేని వాళ్ళు ఇట్లా అంటే హైదరాబాద్ ఉంటే వాళ్ళు అందరు వచ్చేసరికి మొత్తం కలకలాడుతుంది రోడ్ అంతా. ఉంటా ఇప్పుడే మా ఓటేసేస్తున్నాం. చూద్దాం మనం వేసింది గెలుస్తుందో తెలియదు. నేనైతే గెలుస్తుందని అనుకుంటున్నాం. ఇది చెప్పలేము ఇక రాజకీయం. చూద్దాం మా ఉంటాం. సో ఫస్ట్ ఇంకో పడ్డది. ఇంకో డాన్స్ బయట అయితే ఎట్లా లాస్ట్ మూమెంట్ దాకా ఎట్లా ట్రై వెళ్ళిపోయాక అయితే వచ్చిన చూపిస్తా. లాస్ట్ మూమెంట్ దాకా ఎట్లా ట్రై చేసి మా దగ్గర తిప్పుకుందాం. ఈ నుంచి మొదలు పెడితే అక్కడ లాస్ట్ దాకా మొత్తం రిజల్ట్ అయితే అయిపోయినాయి. సో అందరూ పోలింగ్ అయిపోయింది. ఎంతో వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడే లేసాం. సో ఎలక్షన్ అయితే పోలింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు రిజల్ట్ అయితే చెక్ చేస్తారు. కౌంటింగ్ మొదలవుతుంది. మన కౌంటింగ్ కార్డ్ అవుతుంది తెలుసుకుందాం. సో ఎవరు గెలిచారో ఎవరు గెలవలేదా అని చూద్దాం పరా. వీళ్ళంతా వెయిటింగ్ ఓట్ల కోసం. అందరూ బయట వెయిట్ చేస్తున్నారు మామ. సో వార్డ్ నెంబర్ అయితే వీళ్ళకి కౌంటింగ్ అయితే జరుగుతుంది. సో ఏ వార్డు గెలిచిన అంత ఊరంతా ఊరు అంతా వెయిటింగ్. సో ఫస్ట్ వార్డ్ అయితే కౌంటింగ్ గెలిచిన సెలబ్రేషన్ చూడండి. మొత్తం ఫుల్ హై ఉంది అందరికీ. చూడరు మామ వార్డ్ నెంబర్ ఒక్కొక్క రిజల్ట్ అయితే వస్తున్నాయి. సో వాళ్ళు వార్డు సంబంధించి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. మొత్తం యూత్ మొత్తం ఫుల్ ఫామ్ ఉన్నారు అంతా. బయట సెలబ్రేషన్ స్టార్ట్ అయింది మామ అప్పుడే. సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లీడ్ ఉందని కాంగ్రెస్ పార్టీ అంతా సెలబ్రేట్ చేసుకుంటారు బయట. సో అప్పుడు మామూలుగా లేదు, లీడ్ ఉందని మా సెలబ్రేట్ చేస్తారు. ఆయన గెలిచేసి మా. సో గెలిచేసినాక అయితే మొత్తం అడిచెలు ఉంది. ఆయన సర్పంచ్ అయితే బయటకు వచ్చింది. సో పోలింగ్ బూత్లోకి వెళ్ళి మొత్తం అయితే అంత దండలేసి సర్పంచ్ భీముల ప్రదీప్ గారు అయితే గెలిచారు సర్పంచ్. సో మొత్తం జోరుగా సెలబ్రేట్ చేస్తారు. ఊరంతా ఇన్నే ఉంది. అండ్ మొత్తం ఇక గెలిస్తే ఎట్లా మా ఫుల్ హై అయితే మొదట ర్యాలీ తీస్తానికి అయితే జెప్సీ తెచ్చి మొత్తం ప్రచారం చేస్తారు. ఇక ఊరంతా ప్రచారం చేసి గుడికాడికి వెళ్ళి మొత్తం ప్రచారం చేస్తారు. అండ్ ఇది ఆ గెలిచిన ఆనందం ఫుల్ ఆనందం ఊరంతా. సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భీముల ప్రదీప్ గారు అయితే గెలిచారు. మా ఊరు అయితే ఇప్పుడు సర్పంచ్ నెక్స్ట్ 5 years వరకు ఫ్యూచర్ ఉంటుంది. అండ్ సెలబ్రేషన్ చూడండి. ఇక మొత్తం బాంబులు డీజే ర్యాలీ ఫుల్ హై ఇస్తారు. ఇక ఈ నైట్ అంతా ఇక సర్పంచ్ గెలవాలంటే చాలా 100 ఓట్ల మెజార్టీ ఉందా, 105 ఓట్ల మెజార్టీ అయితే గెలిచిండు, 105 ఓట్ల మెజార్టీ తోటి. సో అంతా ఇక జువ్వాలు ఇస్తారు మా వాళ్ళు. ఇక అంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం ఇక డీజేతో అయితే ర్యాలీ ఇస్తారు. ఉంటాం మా వ్లాగ్ నచ్చితే అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక మొత్తం డ్యాన్స్ ప్రోగ్రామ్లు అయితే అవుతున్నాయి. సో వ్లాగ్ నచ్చితే అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం బాయ్.